బ్రేకింగ్ న్యూస్ తమిళనాడు రాజకీయాల్లో టీవీకి అధినేత విజయ్ తన వ్యూహాలకు పదును పెంచుతున్నారు. క్షేత్ర స్థాయిలోనే కాదు ప్రచారంలోనూ పైచేయి సాధించేందుకు సొంత మీడియా ఆయుధాన్ని సిద్ధం చేసుకుంటున్నారనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. చెప్పాలంటే సోషల్ మీడియాతో మొదటి అడుగును విజయవంతంగా వేసిన విజయ్ ఇప్పుడు అసలైన మీడియా వారికి సై అంటున్నారా అంటే అవుననే సమాధానం వినపడుతుంది. వాస్తవానికి తమిళ రాజకీయాలు శాసిస్తున్న డీఎంకేకు అగ్రశ్రేణి మీడియా సంస్థల మద్దతు ఉందని ప్రచారం. అటు ఏఐడీఎంకేకు కూడా తనకంటూ కొన్ని మీడియా సంస్థలను అండగా ఉంచుకుందని టాక్. ఈ నేపథ్యంలో ప్రత్యర్థుల మీడియా ప్రభావాన్ని తట్టుకోవాలంటే టీవీకేకు కూడా ఒక బలమైన వాయిస్ అవసరమన్న భావన పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లోకి, సామాన్య ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలను బలంగా తీసుకెళ్లాలంటే మీడియా ఉండాల్సిందేనని విజయ్కు పార్టీ వర్గాలు సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం విజయ్ తన పూర్తి ఫోకస్ ను సీఎం పీఠంపైనే ఉంచారు. త్వరలో మీడియా సంస్థ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి విజయ్ మీడియా ఎప్పుడు వస్తుంది, లోగో ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ లైవ్ లో అందిస్తారు. ఉమాశంకర్, ఏదైతే అటు తన చేస్తున్న ఫలితాలను కానివ్వండి, ఇప్పటి వరకు చేసిన పోరాటాన్ని ప్రతి దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా అటు విజయ్ అయితే మీడియా పెట్టేందుకు కూడా ఒక అడుగు ముందుకేసినట్టు తెలుస్తుంది. మరి దీనిపై ఎప్పుడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది? అఖిల, విజయ్ తమిళనాడులోనే ఒక కీలకమైనటువంటి నేతగా ప్రస్తుతం ఎదిగాడు. సో అంతకంటే ముందు ఒక మాస్ లీడర్, అంటే విజయ్కు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తమిళనాడులో ఎవరికి లేదనేటువంటి విషయం ఈ ఎన్నికల ద్వారానే స్పష్టంగా తెలిసింది. అంటే కీలకమైనటువంటి పార్టీలను, దశాబ్దాల కాలం నాటి పార్టీలను వెనక్కు నెట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ప్రస్తుతం తమిళనాడులో అవతరించింది అన్నటువంటి కారణం ప్రస్తుతం విజయ్కి ఉన్నటువంటి ఒక మేనియా. సో మిగతా పార్టీలకి సంబంధించి మీడియా సంస్థలు అనేకం ఉన్నాయి. సో సపోర్టర్స్ కావచ్చు, లేకపోతే బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి మీడియాస్. సో విజయ్కి మాత్రం కేవలం ఫ్యాన్స్, అంటే అభిమానులు మాత్రమే విజయ్కి ఒక ప్రచార రథాలుగా ఇప్పటివరకు కూడా పనిచేశాయి. పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగతం కావచ్చు, లేకపోతే పార్టీ వ్యవహారాలకి సంబంధించి ఎమ్మెల్యేల అభ్యర్థులకి సంబంధించినటువంటి ప్రచారాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రస్తుతం సోషల్ మీడియానే ఇప్పటివరకు విజయ్ నమ్ముకున్నటువంటి పరిస్థితి. అయితే విజయ్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తోంది. ఇక రాబోయే రోజుల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి పీఠం పైన విజయ్ కూర్చోబోతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తనకంటూ ఒక మీడియా సంస్థ, అంటే తను చేసేటువంటి సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, అంటే పరిపాలనా అంశాలకు సంబంధించి, అంటే ప్రజలకు సంబంధించినటువంటి అందిస్తున్న సంక్షేమ ఫలాల గురించి ప్రజల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక మీడియా సంస్థ అనేది ఉండాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇప్పటికే డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకేకి సంబంధించి అనేక ఛానళ్ళు అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి సంస్కరణలకు సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి సందర్భం. అయితే ప్రస్తుతం టీవీకే పార్టీ అధినేత విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమిళనాడులో పూర్తి స్థాయిలో అవతారం చెందినటువంటి నేపథ్యంలోనే విజయ్ కూడా ఆ ఒక మీడియా సంస్థను ఏర్పాటు చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ప్రచారాలు మాత్రమే జరిగాయి. కొన్ని పార్టీలు విజయ్ చేస్తున్నటువంటి ప్రచారాలు కావచ్చు, విజయ్ మేనియా తమిళనాడులో ఎలా ఉందనే దానిపైన కూడా ఏదైతే కొంత కవర్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. బట్ పూర్తి స్థాయిలో విజయ్ సంబంధించినటువంటి పూర్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళలేనటువంటి ఒక చర్చ అయితే జరుగుతోంది. సో ఆ చర్చ నేపథ్యంలోనే ప్రస్తుతం టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతారం చెందిన తర్వాత ప్రవేశపెట్టడం ద్వారా కూడా విజయ్ ప్రజలకు మరింత చేరువవుతాడనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే తమిళనాడు వ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియా యాక్టివిటీస్ అనేది ఎక్కువ కూడా కనిపిస్తూ ఉంటుంది. దాదాపు 200 ఛానళ్ళకు పైగా అటు డిజిటల్ మీడియా కావచ్చు, లేదంటే యూట్యూబర్స్, మెయిన్ స్ట్రీమింగ్ ఛానల్స్తో పాటు ఇటు ప్రింట్ మీడియాకి సంబంధించి కూడా ఉండే సందర్భం కనిపిస్తోంది. సో వాళ్ళందరూ కూడా
టీవీకే పార్టీకి మద్దతు పలకరని చెప్పలేం, కానీ అంటే పూర్తి స్థాయిలో అంటే ఉన్నటువంటి వాళ్ళకి కండిషన్స్ కావచ్చు, అంటే ఆ పార్టీలు సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాలకు సంబంధించి ఒక కమిట్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఒక పార్టీకి సంబంధించి వ్యవహారాలు ప్రజల్లోకి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పట్లో అయితే ఒక మీడియా సంస్థ అనేది ఉండాలనేటువంటి సంకేతాలు ఇప్పుడు మొత్తం కూడా చూస్తున్నాం. సో అటువంటి అడుగులే విజయ్ కూడా వేయబోతున్నాడా అనేటువంటి చర్చకు తెరతీసి ఖచ్చితంగా మీడియా సంస్థను ఏర్పాటు చేసే విధంగా కూడా ముందుకెళ్తున్నట్టు అటు టీవీకే వర్గాలు అయితే స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటే అతిపెద్ద పార్టీగా విజయ్ అందరినీ కూడా కొంత ఆలోచింప చేసేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కూడా విజయ్ ఒక సూచికగా కనిపిస్తున్నాడు. ఒక దిక్సూచిగా ఉన్నటువంటి విజయ్ ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇప్పుడే అనేక సంక్షేమ పథకాలు ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టారు. సో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తాను ప్రజలకు అందించేటువంటి సంక్షేమ ఫలాలు కావచ్చు, అంటే జరిగేటువంటి యాక్టివిటీస్కి సంబంధించి ఖచ్చితంగా ఒక మీడియా సంస్థ ద్వారానే ప్రధాన లక్ష్యంగా చెరవేసే విధంగా కూడా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో మీడియా సంస్థను ఏర్పాటు చేసే దిశగా విజయ్ అడుగులు వేస్తున్నట్టయితే తెలుస్తుంది. దీనికి పార్టీ నుంచి కావచ్చు, అంటే అటు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు దీంట్లో కీలకంగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఈ ఒక్క వ్యవహారాలన్నీ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇవన్నీ పూర్తయిన తర్వాత దాని గురించి పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకొని త్వరలోనే మీడియా ఛానల్ని ప్రజల్లో కూడా ఏదైతే న్యూస్ వచ్చినప్పటి నుంచి కూడా అంటే ఛానల్ నేమ్ ఏం ఉండబోతుంది, లోగో ఏముంటుందని ఉత్కంఠ కూడా నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే తన ఎవరైతే అటు ఫ్యాన్స్ ఉన్నారో అలాగే ప్రజా మద్దతు తెలిపిన వాళ్ళు కూడా ఉన్నారు, వారందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. మరి దీనిపై ఎప్పుడు స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతనే దీనిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. మీడియా ఛానల్ ప్రారంభించడంతో పాటు కీలకంగా ఉన్నటువంటి అనుభవం కలిగినటువంటి సిబ్బందిని నియమించడము, దాంతోపాటు కూడా రిపోర్టింగ్ సంబంధించినటువంటి వాళ్ళు, సో మొత్తం ఒక కేటగిరీకి సంబంధించినటువంటి టీమ్స్ అంతా కూడా ఇప్పటికే డిసైడ్ అయినట్టయితే తెలుస్తుంది. సో త్వరలోనే విజయ్ ఏర్పాటు చేయబోతున్నటువంటి మీడియా సంస్థకి చాలా హైప్ తీసుకొచ్చే విధంగా, ముఖ్యంగా ప్రభుత్వ సంబంధించినటువంటి ఈ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, ఈ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ప్రాపగాండా చేయాలనేటువంటి ఒక ఆలోచన. మరోవైపు విజయ్కి ఎప్పటి నుంచో కూడా సోషల్ యాక్టివిటీస్ అనేవి ఉన్నాయి. ఏదైతే పేద ప్రజలు కావచ్చు, అంటే సామాన్య ప్రజలకి విజయ్ ఎప్పుడు కూడా అందుబాటులో అండగా ఉంటున్నటువంటి పరిస్థితులు మనం అనేకం చూసాం. సో అప్పుడు కూడా సోషల్ మీడియానే వాడుకున్నారు, అది కూడా విజయ్ కంటూ సొంతంగా ఏమీ లేదు. సో ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, అంటే ఉన్నటువంటి యూట్యూబర్స్ విజయ్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్లే చేస్తే వ్యూవర్షిప్ కావచ్చు, అంటే అక్కడ నుంచి ఇన్కమ్ వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ రకమైనటువంటి పబ్లిసిటీ తీసుకురావడానికి పబ్లిష్ చేసేవి. సో ప్రస్తుతం ఏదైతే విజయ్ సొంతంగా చేసేటువంటి కార్యక్రమాలు మరింతగా లోపలికి తీసుకొని వెళ్ళాలి, మరింత ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక మీడియా సంస్థ అనేది ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పట్లో ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి అడుగులు విజయ్ వేస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపైన ఒక నిర్ణయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బిజీగా ఈ యొక్క ఏదైతే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కావచ్చు, అంటే మంత్రివర్గ కూర్పు, సీఎం ప్రమాణ స్వీకారం, ఈ ఒక మ్యాజిక్ ఫిగర్, ఈ హడావిడిలో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. అఖిల. రైట్ ఉమాశంకర్, థ్యాంక్ యూ.